కృష్ణ గారు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాం. బాబాకి సంబంధించి మీరు చక్కటి పాటలు కూడా హాయిగా ఎంత బాగున్నాయంటే ఇలా మాట్లాడుతూనే ఉంటే టైమే సరిపోదు అన్నట్టు. ఎంత మాట్లాడినా టైం సరిపోదు. మనం గత వీడియోలో కూడా అవునండి. మాట్లాడున్నాం దానికి సంబంధించి. ప్రేమతత్వం గురించి మాట్లాడాం. బాబా ప్రేమతత్వం ఎలా ఉంటుంది? అమ్మ కన్నా ఒక 1000 రెట్లు ఎక్కువగా అవునండి. ఉంటుంది అనే మాట చెప్పారు మీరు. మరి ద్వేషం ఎలా ఉంటుంది బాబాది? అసలు ఎవరిని ద్వేషించాలని చెప్తారు? ఏం ద్వేషించాలని చెప్తారు? బాబా నిజంగా ద్వేషించాలని కూడా చెప్పడం హ్మ్. జరిగిందా? హ్మ్. ఏమిటది దానికి సంబంధించి? ఇక్కడేంటంటే రాగద్వేషాలు అన్నటువంటివి మానవులకే ఉంటాయండి. హ్మ్. యోగులకు ఉండవన్నమాట. అవధూతలకు, యోగులకు ఉండవు. హ్మ్. ఇప్పుడు నేనేదన్నా మాట్లాడుతున్నాను అంటే అనుభూతితో. అంటే అందుకే చాలా సార్లు చెబుతూ ఉంటాను. అనుభవం అయితే తప్ప సాయితత్వం బోధపడదు. హ్మ్. అనుభూతిస్తే తప్ప సాయితత్వం బోధపడదు. హ్మ్. అనుభవంలోకొస్తే తప్ప సాయి అంటే ఎవరో తెలియదు. హ్మ్. ఈ భౌతిక అనుభవాలున్నటువంటి వాళ్ళు హ్మ్. భావవాదులు అంటే భావవాదం వేరు, భౌతికవాదం వేరు. హ్మ్. రాగద్వేషాలు ఉన్నాయనుకోండి, నాకు ఒక మతం హ్మ్. సమర్థించాలనుకున్నాను. లేదా హ్మ్. ఒక కులం సమర్థించాలా, అవును. ఒక వ్యక్తిని సమర్థించాలా, ఒక పార్టీని సమర్థించాలన్నప్పుడు వాటి గురించే నేను ఆలోచిస్తా. రైట్. అంతే గదా! ఎదుటి వ్యక్తులు గాని, ఎదుటి మతాలు గాని, ఎదుటి పార్టీలు గాని, వాళ్ళు ఎంత మంచిగున్నా అది మనకి మంచిది కాదని నచ్చదు. జెప్తా. హ్మ్. హ్మ్. నేను ఎంతసేపు నా పార్టీ వాళ్ళను, నాదే గొప్పది అని నాదే మాట్లాడతాం. గొప్ప అనేటువంటిది ఒక అహం అన్నమాట. రైట్. హ్మ్. ఇట్లా అహము, ఇతరులు నిందించేటువంటి వాళ్ళ గురించి బాబా ఏం చెప్తాడంటే, ఒకడు పదే పదే అలా అలా నిందిస్తూ ఉంటాడు షిరిడీలో. హ్మ్. బాబా అలా లెండి తోటకి వెళ్తుంటాడు. హ్మ్. "ఒరేయ్! ఇలా రా" అంటాడు. హ్మ్. ఎలా అంటే ఆ బురద గుంటలో మలం హ్మ్. తింటున్న పందిని చూపిస్తాడు. హ్మ్. చూపిచ్చి, "ఆ పంది ఏమి చేస్తున్నదో నువ్వు కూడా అదే పని చేస్తున్నావు. నువ్వు ఇతరులను నిందించడం వల్ల నీకు వారి యొక్క కర్మలన్నీ నీకొస్తాయి. పాపాన్ని ఒడగట్టుకుంటున్నావు." హ్మ్. అహంకారం. ఈ అహంకారం ఎన్ని రూపాల్లో ఉంటుంది బాబు? అహంకారము జ్ఞాన రూపంలో ఉంటుంది. హ్మ్. నేను ఎక్కువ చదువుకున్నాననేటువంటిది అదొక అహంకారం. ఎక్కువ హ్మ్. ధనం హ్మ్. ఉన్నటువంటిది అహంకారం. ఎక్కువ అందంగా ఉన్న అహంకారం. హ్మ్. ఎక్కువ ఏదైనా పార్టీ ఒక అధికారం వచ్చినా ఒక అహంకారం. హ్మ్. ఇలా ఉంటుంది. కానీ ఎదిగే కొలది మనిషి ఒదిగి ఉండాలి. అంతే గదా! ఏదైనా హ్మ్. మన నోటి నుంచి జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి. హ్మ్. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి అంటాడు. అంటే నాలుక చివరిలోనే లక్ష్మి కూడా వస్తుంది. రైట్. అంతే. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి. హ్మ్. ఆహ్, అంతే నాలుకతోనే అన్నీ వస్తాయి. నాలుకతోనే అన్నీ వస్తాయి. వాడు జైలుకి కూడా వెళ్తాడు. అంతేగా. హ్మ్. బంధనం ప్రాప్తి చేస్తుంది. హ్మ్. హ్మ్. అంటే కొంతమంది అందుకే అట్లా చెప్పి అన్నాడు బాబా. హ్మ్. పంది జన్మ దానికి విచక్షణ జ్ఞానం ఉండదు. హ్మ్. కానీ అది మలం ఏది తినాలా? ఏది మాట్లాడాలా? అనేటువంటిది ఒక మానవునికి తప్ప జంతువులకు లేదు. హ్మ్. వాటి యొక్క బాధను వ్యక్తం చేయడానికి, ఒక పాట పాడడానికి గాని, మాట్లాడడానికి గాని, చదువుకోవడానికి గాని, ఒక్క మానవ జన్మకు మాత్రం మనిషికి మాత్రమే అది ఎన్నో 84,00,000 జీవరాశుల తర్వాత హ్మ్. మనిషి జన్మ వచ్చింది ఓకే. అని పెద్దలు చెప్తారు. అంటే పురాణాలు, ఇతిహాసాలు అన్నీ చెప్పిందది. బాబా హ్మ్. తత్వము చాలా లోతైనదనమాట. ఆయన అవధూత. హ్మ్. ఆయన ఏ మతానికి చెందినవాడు కాదు. హ్మ్. ఏ కులము అందరు సర్వమానవులు. సనాతన ధర్మము అనేటువంటిది బాబా రూపంలో వచ్చిందని అందుకనే మాలాంటి గదా! పరిశోధకులు మేము బాగా 40 ఏళ్లుగా దీని ఓకే. మీద కృషి చేస్తున్నాం కూడా హ్మ్. చెప్తున్నాం. హ్మ్. ఏ అందుకనే అధ్యయనం బాబా చేయకుండా స్లోగన్ ఏదైతే ఉందో 'సబ్కా మాలిక్ ఏక్ హై' అని ఆ! అందరూ గ్రహించాలండి ఆ మాటని. హ్మ్. అది ఒకటే అండి. సబ్కా మాలిక్ అనేటువంటిది, ఏక్ అనేటువంటిది భగవంతుడు ఒకటే. అవును. కానీ ఇక్కడేంటంటే ఆ సాయి తత్వంలోనే చాలామంది అప్పట్లోను కూడా వ్యతిరేకించిన వాళ్ళున్నారు. హ్మ్. హ్మ్. ఎప్పటికీ ఉంటారు. హ్మ్. అంటే అసూయ తత్వం. ఈ అసూయ తత్వం ఎంతవరకు పోయిందంటే ఇప్పుడు వీళ్ళ గురించి కాదండి. హ్మ్. అసలు బాబా దగ్గరున్నటువంటి హ్మ్. రాధాకృష్ణ ఆయి. హ్మ్. రాధాకృష్ణ ఆయి అతి చిన్న వయసులోనే హ్మ్. ఆమె చాలా అందగత్తె. హ్మ్. ఆమె ఎంత అందగత్తె అంటే రాధ అంతటి అందగత్తె. అందుకే రాధాకృష్ణుల ఫోటో ఎప్పుడు పెట్టుకుంటూ పూజిస్తుంది. హ్మ్. ఆమెకు 25 ఆ వయసు నిండు యవ్వనంలో ఉన్నప్పుడు పెళ్లి హ్మ్. చేస్తారు. పెళ్లి హ్మ్. చేస్తే 3 రోజులకే భర్త చనిపోతాడు. అయ్యో! వైధవ్యం ప్రాప్తిస్తుంది. హ్మ్. కానీ ఈమె ఆ రాధాకృష్ణుని మైకంలో పడి ఆమె అద్భుతంగా గాత్రం ఉండేది. పాటలు పాడుతూ తన్మయత్వం చెందుతూ ఉంటుంది. అది హ్మ్. చూసి నానా చందోర్కర్ అరే! ఈ అమ్మాయికి భర్తపై 3 రోజులే చనిపోయాడన్నా కూడా భర్త పట్ల ప్రేమ కన్నా భర్త పోయినాడు అనేటువంటి బాధే లేకుండా రాధాకృష్ణ ఫోటో పెట్టుకొని చాలా ఆనందంగా ఉంది ఏమిటని ఆయన ఆశ్చర్యపోయి ఆమెనే షిరిడీకి తీసుకొని వెళ్తాడు. ఓకే. బాబా దగ్గరకు అప్పుడు తీసుకెళ్తాడు. అంటే ఆయన అబ్జర్వ్ చేశాడు. హ్మ్. హ్మ్. ఈమెలో
ఈ భౌతికమైన ప్రేమ కాకుండా ఒక ఆధ్యాత్మికమైన ప్రేమ ఉంది. అసూయ అందరూ అందరూ అంటే ఆమెను అంటూ ఉంటారు. ఇది అసలు 3 రోజులైన పెళ్లి అయి 3 భర్త చనిపోయి అంతే అయినా కదా! కూడా ఏమాత్రం బాధ లేదు. ఈమె అందగత్తెన అహంకారం అలా అలా అసూయ అయ్యో! తత్వంతో రకరకాల అంటూ ఉంటారు. హ్మ్. ఒక ద్వేషం. హ్మ్. ఎవరికైనా ఒక ధనం ఉందంటే ఇతరులు ద్వేషిస్తుంటారు. ఆ! ఇతరులకు అందం ఉంటే మాకు లేదా అందం అని ద్వేషిస్తారు. హ్మ్. ఇతరులకు మంచి పాట పాడితే అయ్యో మేము పాడలేదని ద్వేషిస్తారు. హుహు. ఆ ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు. అవును. ఇప్పుడు బాబా భక్తులు బాబాని పూజిస్తున్నారు. నీకెందుకు ద్వేషం? హ్మ్. నీ మతం ఏదో నువ్వు చూసుకో. నీ దేవుడిని ఏదో నువ్వు పూజించుకో. ఆయన హ్మ్. పూజించకూడదని చెప్పడానికి కోర్టులో గాని, న్యాయాధీశులు గాని ఎ ఎవరైనా కూడా ఎవరికీ హక్కు లేదండి. హ్మ్. నీకో పదవి ఇచ్చాడు. కాన్స్టిట్యూషన్ అనేటువంటిది దాంట్లోన ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. రైట్. అంటే ఏంటంటే మన భావాలను వ్యక్తం చేయొచ్చు. ఎవరు ఏ దేవుడినైనా లౌకిక రాజ్యం మనది. అవును. ఎవరు ఏ దేవుడినైనా పూజించొచ్చు. ఏ మతాన్నైనా స్వీకరించొచ్చు. హ్మ్. ఇతరుల్ని విమర్శించే ఈ టీవీల్లోని అక్కడ ఇక్కడ వీళ్ళకి రేటింగ్ కోసం మీరు ఈ దానికోసం మాట చేస్తుంటారు. అన్నారు కాబట్టి విక్కీ కృష్ణ గారు ఒక విషయం ఆ! అంటే ఇలా వాదించే వాళ్ళు నేను ఎక్కువగా ఆ వీడియోస్ చూసినప్పుడు నేను చూసిన విషయం ఏమిటి అంటే మీరు పూజించుకోవద్దు అని చెప్పట్లేదు. హ్మ్. ఆయన హిందూ అనే ప్రచారం చేస్తున్నారు. అది కాదు అని చెప్తున్నాము అని చాలా నొక్కి చెప్తున్నారు. అవును. హిందువు అంటే ఏమిటండి? అసలు హ్మ్. హిందువు అంటే ఈళ్ళకి తెలీదు. అది నేను అంటున్నా కదా! నేను హిందువునే. హిందువు హ్మ్. అంటే ఏమిటి చెప్పండి? హ్మ్. ఇప్పుడు సింధు నాగరికత అని అంటారు. సింధు నాగరికత అంటే ఏమి? సింధు నది తీరంలో ఉన్నటువంటి వాళ్ళు హిందువులు వీళ్ళంతా నాగరికతలో అసలు ఒక నాగరికత తర్వాతనే మతం వచ్చింది. హ్మ్. ఈ విషయం తెలిసి చరిత్ర వేరు, అవధూత తత్వం వేరు. అవును. అసలు దత్తాత్రేయ స్వరూపము దత్తాత్రేయుడు ఎప్పుడు పుట్టాడు? దత్తాత్రేయుల యొక్క వాళ్ళ యొక్క చరిత్ర ఏమిటి? హ్మ్. మీరు చరిత్రను చదువుకొని, ఆధ్యాత్మికతను చదువుకొని, స్పిరిచ్యువాలిటీ అంటే వీళ్ళకి తెలీదు. అసలు ప్రతి ఒక్క కనిపించే ప్రతి హిందుత్వము అని అంటారే, సనాతన ధర్మం అంటారే, సనాతన ధర్మం అంటే సర్వజీవరాశుల్లో దైవత్వం చూసే ధర్మాన్నే సనాతన ధర్మం అన్నారు. ఓకే. బాబానే కాదు, బాబాని విమర్శిస్తాడంటే భక్తులు విమర్శించినట్టే. భక్తులు బాధపడతారు కదా! అసలు ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడం సనాతన ధర్మమా? హిందూ ధర్మమా? కాదు కదా! రైట్. మీ అభిప్రాయాలు మీరు చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏమని చూడండి ఇక్కడ వీళ్ళ గురించే కాదు. బాబా దగ్గర రాధాకృష్ణాయి హ్మ్. ఆమె హ్మ్. వచ్చి బాబా దగ్గర సేవలు చేస్తూ ఉంటే అక్కడ అప్పటికే దాసగణ మహారాజు ఉన్నాడు. బాబా కీర్తనలు చేస్తూ ప్రచారం చేస్తున్నాడు. కానీ ఈమె దగ్గరకి అందరూ మసీదులో కన్నా ఈమె ఇంటి దగ్గరకి చాలా మంది వచ్చుతారు. ఈమె ఓహ్! తన్మయత్వం చేసి పాటలు పాడుతూ ఉంది. హ్మ్. బ్రహ్మాండంగా చెబుతూ ఉంది. అది చూసి అసూయతో బాబా దగ్గర ఉన్నాడు మళ్ళీ ఈతను అసూయతో ఆమె తిడతాడు. ఏమంటాడు హ్మ్. తెలుసా? నేను స్వచ్ఛమైనటువంటి బుద్ధితో బాబా సంకీర్తనలు పాడుతూ నేను నిజమైనటువంటి సేవ చేస్తున్నాను. నువ్వు కపట బుద్ధితో సేవ చేస్తున్నావు అని చెప్తాడు. అయ్యో! అప్పుడు వెంటనే బాబా అతన్ని పిలిపించి ఫస్ట్ క్షమాపణ చెప్పు అంటాడు. అంతే అయ్యా కదా! మీరు ద్వేషము, ఈర్ష్య, అసూయలతో హ్మ్. మీరు హ్మ్. ఎవరు ఏ రకంగా సేవ చేసినా నాకది ఇష్టమే. హ్మ్. మీరు రాగద్వేషాలు లేకుండా జీవించాలి. హ్మ్. హ్మ్. రాగద్వేషాలు ఉంటూ మీ సనాతన ధర్మం గురించి చెప్పినా, హిందూ ధర్మం గురించి చెప్పినా అసలు వృధా ఏంటి అది కదా! వేస్ట్ అనేది ఆ బూడిదలో రోజుల్లోనే పోసిన చెప్పాడు. పన్నీరవుతుందది. బూడిదలో పోసిన పన్నీర్ ఆ రోజుల్లోనే చెప్పాడు. రైట్. అందరిని ప్రేమించు. అన్ని రైట్. కులాల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని అందరిని ప్రేమించు. ఏమి విడివిడిగా ఆరాధించండి. కానీ హ్మ్. కలిసికట్టుగా జీవించండి అన్నాడు బాబా. జీవించండి. అబ్బా! విడివిడిగా ఆరాధించి ఇంతకన్నా గొప్పగా ఏం చేస్తారు మరి? అవునండి. గోడలను అసలు చాలా కూల్చేయండి చాలా అన్నాడు. మంచి లైన్ అసలది. విడివిడిగా విడివిడిగా అందరిని ఆరాధించండి. పూజించండి. విడివిడిగా కలిసికట్టుగా ఆరాధించండి. జీవించండి. కలిసికట్టుగా జీవించండి అని. హ్మ్. గోడలను కూల్చేయండి అన్నాడు బాబా. హ్మ్. హ్మ్. గోడలంటే ఇవే కుల మతాలు అడ్డుగోడలు. హ్మ్. ఈ గోడలను కూల్చేస్తే ఇంకేముంది అందరూ కలిసే ఉంటాం కదా! రైట్. కాబట్టి ఇలా రాగద్వేషాల గురించి, అసూయతత్వం వదులుకోండి అంటాడు. బాబా చెప్పిందే అది. మీరు బాబా భక్తులు ఒకవేళ ఎవరైనా చర్చలు మాయ అన్నాడు. హ్మ్. ఒకవేళ ఎవరైనా నన్ను విమర్శిస్తే లేదు ఎవరినైనా మీరు దూషిస్తే అది నన్ను దూషించినట్టు అవుతుంది. రైట్. నన్ను విమర్శిస్తే అది నేను చూసుకుంటా. వాని కథ నేను చూసుకుంటా. ఓకే. ఎంత అంటే అండి అసలు ఎంత హ్మ్. పవర్‌ఫుల్లో బాబా ఆహ్, బా బాబా ఎంత పవర్‌ఫుల్ అంటే జడ్జిలని ఈరోజు జడ్జిలన్నా ఏదైనా తీర్పిస్తే సుప్రీం కోర్ట్ ఉండి అవునవును. కానీ ఆ రోజుల్లో ఏమీ లేదు. అటువంటి జడ్జిలనే శాసించినాడు బాబా. రైట్. ఒక అవధూత, ఆయన సర్వాంతర్యామి అండి. సర్వాంతర్యామి, పరబ్రహ్మ, పరబ్రహ్మ. సర్వశక్తులు ఉన్నటువంటి అవును. ఒక జగద్గురువు. రైట్. మరి జగద్గురువుని విమర్శించినంత మాత్రం వీళ్ళకేదో రేటింగ్ వస్తుందో, సీవీలు కూసి అన్నంత మాత్రం నాలాంటోడు ఏమనుకుంటాడు? వాడు ఒక ఫూల్ అనుకుంటాం. ఎందుకంటే మేము ఓకే. చెప్పేదంటే ఐయామ్ అథెంటిక్ హ్మ్. హ్మ్. పర్సన్. రైట్. నేను ఇప్పుడు వేలాది మందిని కవుల్లో రచయితలు తయారు చేసినటువంటి వాడిని. హ్మ్. అనేక రంగాలలోన జడ్జీలు, హైకోర్టు జడ్జీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు,
రాజకీయ నాయకులు వీళ్ళందరినీ ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తిని. నే ఓకే. నేను ఏ దేవుడిని విమర్శించినే? వాళ్ళంటే నవ్వుకోవాలి మనం అంతే. వాళ్ళ మూర్ఖులు. అహం ట్రై టు జస్టిఫై యువర్ ఇగోయిజం. దెన్ ఐ విల్ కమ్ టు యువర్ హార్ట్ అంటాడు బాబా. అబ్బా! అహంకారాన్ని ఫస్ట్ వదులుకోండి. తర్వాతని మీ మనసులో వచ్చి ఆ! కూర్చుంటాయి. ప్రేమతత్వం పెంచుకోండి. అందుకే బాబా అసూయ, ఈర్ష, ద్వేషాలు అన్నటువంటివి జంతు లక్షణాలు అన్నాడు. మనిషి లక్షణం కాదు. మనిషి జ్ఞాని లక్షణం ఏంటంటే ప్రేమించాలి. అసూయ లేకుండా ఉండాలి. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. అందరినీ నవ్వుతూ పలకరించాలి. రైట్, రైట్. నవ్వేటువంటిది ఒక జంతువులు నవ్వే పాపం అది లేదు. ప్రేమను అభివ్యక్తీకరించేటువంటి లేదు పాపం. కుక్క పిల్ల తోకాడిస్తూ వస్తుంది. వేరే చేష్ట. అట్లా అందరినీ ప్రేమించాలి. అలా ప్రేమించే కానీ టీవీలు ఉన్నాయి కదా అని, పత్రికలు ఉన్నాయని కదా కూర్చొనేసి ఏది పడితే అది ఏదో చెప్తే మాట్లాడుతూ ఉంటే రాగద్వేష కష్టంగా ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే జంతు తత్వం ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఉమ్, ఎక్కువ వివేకానందుడు అదే అంటాడు. ఉమ్, మనిషిలో సహజంగా జంతుతత్వం ఎక్కువగా ఉన్నది. కాబట్టి నీ ఎడ్యుకేషన్, నీ విద్య అనేటువంటిది, ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటుంది. అబ్బా. వాళ్ళలో ఉండేటువంటి ఒక మానవత్వాన్ని, ఉమ్, అంటే జంతుతత్వం ఉంది, మృగత్వం నుంచి మానవత్వం వైపు, మానవత్వం నుంచి దైవత్వం వైపు నడిపించిన నిజమైన విద్య అని. ఓకే. సిలబస్ మార్చండి, మీ యూనివర్సిటీలు మార్చండి, మీ ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీలు మార్చండి. ఉమ్, ఎందుకంటే ఈ విమర్శించే వెధవలు తయారవుతారు. ఉమ్, ఒకరిని విమర్శిస్తున్నాడు అంటే వాడు జ్ఞానం లేదు. వానికి ఒక సబ్జెక్ట్ తెలిసొచ్చు, కానీ అన్ని సబ్జెక్టులు తెలియవు కదా. అవును. మహానుభావులు రామకృష్ణ పరమహంస కన్నా గొప్ప వాళ్ళ వీళ్ళు, ఉమ్, వివేకానంద కన్నా గొప్ప వాళ్ళ, రమణ మహర్షి కన్నా గొప్ప వాళ్ళ. రైట్. రమణ మహర్షి లాంటి వాడు బాబా దగ్గరికి వెళ్ళమని బివి నరసింహస్వామి ఆ రోజు గొప్ప లాయర్ ఆయన. ఆ బివి నరసింహస్వామిని అక్కడికి వెళ్ళు నీకు జ్ఞానం వస్తుంది అని చెప్పారు. రైట్. కబీర్ దాస్ చెప్పాడు. ఉమ్, కబీర్ దాస్ నీ దేహమే దేవాలయమయ్యా, నీ దేహంలోన నువ్వు పరిశీలిస్తే వెలుగు రూపంలో భగవంతుడు ఉన్నానంట కబీర్ దాస్ అంటాడు. రైట్, రైట్. అసలు క్రిస్టియన్ అంటాడు ఆయన. అసలు టెంపుల్ అంటాడు, బాడీ యువర్ బాడీ టెంపుల్. ఆ టెంపుల్లోనే ఒక దేవుడు ఉన్నాడని దేవాలయ మనోళ్ళు చెప్పారు. సో మీరు ఇంత ఆవేశంగా మాట్లాడినా, ఆలోచించి మాట్లాడినా, మీ మాటల్లో ప్రతి మాటలో కూడా బాబానే కనిపిస్తూ ఉన్నారు, అంతేనండి. బాబానే పలికిస్తున్నట్టుగా ఉంది. అంతేనండి. ఏదైనా కానీ మనకి, నేను ఆల్రెడీ ముందు చెప్పాను, తర్వాత చెప్తాను, ఇక వీడియోస్ లో చెప్తూనే ఉంటాను, మనం విమర్శించటం ముందు మానుకోవాలి. అయితేనే నిజంగా సనాతన ధర్మాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. విమర్శించకుండా మన ధర్మాన్ని మనం గట్టిగా పోరాడదాం. అది ఏ ధర్మమైనా, ఏ దేవుడైనా, మనం పూజించే దేవుడి గురించి మాక్సిమం వీలైనంత వరకు ప్రచారం చేసే ప్రయత్నం చేద్దాం. సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే పక్కన వాళ్ళని విమర్శించడం కాదండి. అదొక్కసారి గ్రహించండి. మీరు చాలా జ్ఞానులు. ఆ జ్ఞానంలో మేము అసలు నీటి బిందువులతో సమానంగా మేము భావిస్తూ ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఏదైనా బాబా తత్వం గురించి చాలా చక్కగా బిక్కి కృష్ణ గారు చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం. ఈ వీడియోను కూడా ప్రతి ఇంటికి చేరాలని కోరుకుంటున్నాం. కారణం ఏంటంటే అసలు బాబా ఏం చెప్పారు, ఎందుకు పూజించమన్నారు, ఎవరిని పూజించమన్నారు, ఏం కోరుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నాం. తప్పకుండా అందరికీ నచ్చే వీడియోస్ అనుకుంటున్నాం. మరి మీరు ఏం చేస్తారు? లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.